హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాట్లాడుతున్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినప్పుడు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్గా తనుజ వచ్చేసి శ్రీరామనవమికి శుభాకాంక్షలు అంటూ ఒక పోస్ట్ ఒకటి పెట్టిందనమాట ఇన్స్టాగ్రామ్లో. అది చాలా వైరల్ అవుతుంది. రీజన్ ఏంటంటే తను ఆల్రెడీ మనకు తెలిసింది, తను చాలా డివోషనల్, అంటే చాలా కొంచెం భక్తి ఎక్కువే ఉంటుందన్నమాట. సో శ్రీరామనవమికి సంబంధించి తను చేస్తున్నయి అని చెప్పి కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేసింది. అవైతే ఇప్పుడు చాలా వైరల్. తన బైరా ఉంది కదా! తన బైరాని పట్టుకొని హగ్ చేసుకొని కిస్ చేస్తున్నట్టు దానికి సంబంధించి కూడా ఒక ఫోటో పెట్టిందనమాట. ఆ ఫోటో కూడా ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. ప్లస్ తన ఫోటో షూట్స్‌కి సంబంధించిన ఫోటోస్ కూడా ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అవైతే చాలా వైరల్ అయిపోతున్నాయి. యాక్చువల్‌గా తను వైట్ శారీలో ఫోటో షూట్ తీయించుకుంది. అవి సూపర్‌గా ఉన్నాయి. ప్లస్ తను కొన్ని మోడర్న్ డ్రెస్‌లో ఫోటో షూట్ తీయించుకుంది. వాటికి అన్నిటికి సంబంధించిన ఫోటోస్ పెడుతున్నా చూడండి. మీకు ఎట్లా అనిపించింది తనుజకి సంబంధించిన ఫోటో షూట్ నాకు కామెంట్ చేయండి. ప్లస్ తనుజ వచ్చేసి ఇప్పుడు జాతిరత్నానికి వస్తుంది కదా! జాతిరత్నాలతో పాటు ఇంకా చాలా షోస్‌కి వెళ్తుంది, ఈవెంట్స్‌కి వెళ్తుందట. దానికి సంబంధించి త్వరలో ప్రోమోస్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్లస్ ఈవెంట్‌కి సంబంధించి ఇంకో 2 డేస్‌లో ఒక మెయిన్ ఈవెంట్‌కి వెళ్ళబోతుంది. అది త్వరలో రివీల్ చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ తను వెళ్దాం అనుకున్న వాటికి కొన్ని క్యాన్సిల్ అయినాయి అనమాట. సో, అందుకని చెప్పి కొన్నిటికి కరెక్ట్‌గా వెళ్ళబోయే ముందు తను చెప్తుందనమాట. తను షార్ట్‌లో ఆల్రెడీ రిలీజ్ చేస్తుంది. ప్లస్ తను ఒక మెసేజ్ కూడా ఫార్వర్డ్ చేసింది. ఆ మెసేజ్ ఏంటంటే, నన్ను ఇంతగా ప్రేమిస్తున్న ఫ్యాన్స్‌కి అసలు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంత అభిమానం, ఇంత ఆదరాభిమానాలు నాకు దొరికినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీరు నా ఫ్యాన్స్, మీరు నా లవ్ అని చెప్పి ఒకటి షేర్ చేసి హ్యాపీ శ్రీరామనవమి అని చెప్పి పెట్టిందనమాట. అదే కాకుండా తనొచ్చేసి శ్రీరామనవమికి సంబంధించి కొన్ని షోస్‌కి కూడా వెళ్ళింది. ప్లస్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే, కళ్యాణ్ మామ్ లవ్ అని చెప్పి ఒకటి యూట్యూబ్ ఛానెల్ ఉంది. ఆ యూట్యూబ్ ఛానెల్‌కొచ్చేసి తను బిర్యానీ ఒకటి చేశాడనమాట. దానికి సంబంధించి నేను కళ్యాణ్ వ్లాగ్‌లో చెప్తాను. యాక్చువల్‌గా కళ్యాణ్ వచ్చేసి అందరికి ఎంకరేజ్‌మెంట్ ఇవ్వడానికి ఛానెల్స్‌కి ప్రమోషన్ చేస్తున్నాడు. ప్లస్ కొన్ని ఈవెంట్స్‌కి అంటే ఓపెనింగ్స్‌కి వెళ్తున్నాడు, ఈవెంట్స్‌కెళ్తున్నాడు. ప్లస్ సక్సెస్ సెలబ్రేషన్స్‌కి ఇప్పుడు మూవీస్ ఏమైనా సక్సెస్ సెలబ్రేషన్స్‌కి వెళ్తున్నాడు. మూవీస్‌కి సంబంధించి ఆడియో రిలీజెస్‌కి వాటికి అన్నిటికి వెళ్తున్నాడు. అంటే తను ఇప్పుడు ప్రతి చోట ఎక్కడ చూసినా కళ్యాణే కనిపిస్తున్నాడు. తనుజకి ఎక్కువ క్రేజ్ ఉండడానికి రీజన్ కళ్యాణ్ కనిపిస్తున్నాడు, తనుజ కనిపించట్లేదు అందుకే అంటున్నాడు. కాదు, తనుజ అయితే ఆల్రెడీ సెలబ్రిటీ. సో, తను కనిపించినా కనిపించకపోయినా తను అంతే గుర్తుండిపోతుంది. కళ్యాణ్ తను సెలబ్రిటీ, ఇప్పుడు సెలబ్రిటీ. సో, తనైతే ఒక 10 ఇయర్స్ నుంచి తనుజ ఉంది. బట్ కళ్యాణ్ అయితే జస్ట్ నియర్ టు 1 ఇయరే కాబట్టి తను కొంచెం వాటికి దగ్గరగా ఇప్పుడు ఫ్యాన్స్‌కి వాళ్ళందరికి దగ్గరగా ఉండడం కోసం అని చెప్పి ఇట్లా ప్రతి ఈవెంట్‌కి వెళ్తున్నాడు. ఆ ఈవెంట్‌కి వెళ్ళటం వల్లనే ఇప్పుడు మనకి కళ్యాణ్ అంటే ఏంటి, అసలు కళ్యాణ్ బిహేవియర్ ఏంటి, తన క్యారెక్టర్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. సో, ఇదంతా కళ్యాణ్ వ్లాగ్‌లో చెప్తారు. సో, తనుజాకొచ్చేసి ఇప్పుడు ఒక మూవీ ఆఫర్ వచ్చింది. ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను. తనుజ కొంచెం భక్తి ఎక్కువ అని చెప్పి. సో, దానికి సంబంధించి ఒక మూవీ చేయబోతుందట. మూవీకి తన్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ మూవీ అంటే దేనికి సంబంధించి, భక్తికి సంబంధించిందంటే ఏ దేవుడికి సంబంధించిందనేది వాళ్ళు రివీల్ చేస్తే మనకు అర్థమవుతుంది. అంటే తను ఇప్పుడు చేసే మూవీస్ అన్నీ కూడా ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీస్, ప్లస్ ఇట్లా డివోషనల్ మూవీస్ అవి ఎక్కువున్నాయి. ప్లస్ వెబ్ సీరీస్. వెబ్ సీరీస్‌లో వచ్చేసి తనకు నచ్చిన డిఫరెంట్ క్యారెక్టర్ ఒకటి చేస్తుందట. వాటన్నిటికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టబోతుంది. ప్లస్ నేను ఇంతకుముందు చెప్పానేంటంటే వెబ్ సీరీసు ఓన్లీ మూవీసే చేస్తుందని చెప్పి. వెబ్ సీరీస్ మూవీసే చేస్తుంది. బట్ మా టీవీ వాళ్ళకి సైన్ చేసింది కాబట్టి మా టీవీ వాళ్ళు చెప్పిన ప్రతి ప్రోగ్రామ్ కాకపోయినా కొన్నిటికైతే తను యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు చెప్పాను కదా, రౌడీస్, టెరిటరీస్ వాటికి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. బట్ ఇప్పుడు మనకి హ్యాపీ న్యూస్ ఏంటంటే నెక్స్ట్ వీకే మన జాతిరత్నాలు రాబోతుంది. ఆ జాతిరత్నాలు మన తనుజ కళ్యాణ్ మనం చూడబోతున్నాం. ఆ తనుజ కళ్యాణ్ ఎప్పుడెప్పుడు చూస్తామో, వాళ్ళిద్దరు చేసే వంట ఏం వంట చేస్తారా అని చెప్పి నేనైతే దగ్గర వెయిట్ చేస్తున్నాను. ఏ కుకింగ్ అంటే ఏ డిష్ చేస్తారా? తనుజ అయితే అన్ని డిషెస్ చేయగలను. తనకి వాళ్ళ ఇంట్లో అయితే వెళితే తన్నే చేయమంటారట. అంటే కుకింగ్ ఏమైనా తనే చేయమంటారంట. రీజన్ ఏంటంటే తను చేసే కుకింగ్ అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం. ప్లస్ వాళ్ళు అందరూ ఉమ్మడి ఫ్యామిలీ, అంటే ఉమ్మడి కుటుంబం అంటారు కదా! జాయింట్ ఫ్యామిలీ అట. ఆ జాయింట్ ఫ్యామిలీ వచ్చేసి తన కుకింగ్ చేస్తే తినాలని చెప్పి అనుకుంటారట. స్వీట్సే కాదు, స్వీట్ అయినా కానీ, చికెన్ అయినా కానీ, అంటే నాన్ వెజ్ అయినా కానీ, వెజ్ అయినా కానీ ఏవైనా కూడా తను చేస్తే తినాలనిపిస్తుందని చెప్తారట. అంటే ఇక్కడే అర్థమవుతుంది మన 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు తను చేస్తేనే చేయమని చెప్పి అంటారు. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఎవరికైనా గాని నచ్చుతుంది. మన తనుజ అంటే అంతే కదా! సో, అదొచ్చేసి తనుజకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో.